కాంగ్రెస్ పార్టీది 14 నెలలు అయిపోయింది గడిచిపోయి. 420 హామీలు, రైతులు కూడా 420 మంది చనిపోయినట్లా కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో. దీన్ని ఎట్లా చూడాలి? 100-200% రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిందని చెప్తున్నాం. 100% ఎట్లా? దళితుల విషయంలో చేవెళ్లలో ఎన్నికల ముందు రైతు బంధు, దళిత బంధు అని కేసీఆర్ ప్రకటిస్తే 12 లక్షలు ఇచ్చేది. హుజురాబాద్ కావచ్చు, ప్రతి కొన్ని నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాల్లో 50 మందో 100 మందో అక్కడక్కడ అంత తీసుకున్నారు. ఇది దళిత బంధు మీద. కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తారు కాబట్టి నేను 12 లక్షలు ఇస్తా, దానికి పేరు కూడా అంబేద్కర్ అభయాస్తం పెట్టిండు. రైట్. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చినా రేవంత్ రెడ్డి చెప్పమనండి, ఏ ఒక్కరికి ఇచ్చినో చెప్పమనండి. ఇవ్వలే. ఇచ్చిండా? ఇవ్వలే. దళిత బంధు అంబేద్కర్ అభయాస్తం, దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయాస్తం ప్రకటించిండు. ఇప్పటి వరకు దాని మీద ఏ ఒక్క మనిషికి, ఏ ఒక్కరు దళితులకి ఇవ్వలే. అది పోని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్నాడు. ఎంతమందికి లోన్లు ఇచ్చిన? 3 అన్నాడు. చెప్పండి, నాది ఇంకా నన్ను మొత్తం కంప్లీట్ అయ్యాయి. 4 చైర్మన్లు ఇస్తా అన్నాడు. మాది ఉపకులము, మాది ఉపకులం అన్నాడు. ఎంతమంది చైర్మన్లు ఉన్నాడు ఇప్పుడు? ఒకరు కూడా జీవో ఎంతమంది ఉన్నారు చెప్పు? ఒక్క చైర్మన్ అన్న సీట్లో కూర్చోబెట్టిండా? కూర్చోబెట్టలే. పోనీ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు సబ్సిడీ ఉండే. ఒక జేసీపీ తీసుకున్నా, లేకపోతే ఒక కారు తీసుకున్నా, ఒక 40% 20% కడితే కారు ఇచ్చేది, ఇన్స్టాల్మెంట్ లెక్క దాన్ని కట్టుకునేది. అరే ఇప్పుడు అది కూడా తీసేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఎంత కుట్ర చేస్తుండు దళితుల విషయంలో. ఈయన దళిత సమాజం కాంగ్రెస్ పార్టీ మాది వాళ్ళకు పెద్ద అంటాడు, మీరేమో కుట్ర చేసిరు అంటారు. అరే ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? నేను ఎవరి మాట కాదు, క్లియర్గా కనలేదట. అంబేద్కర్ అభయాస్తం అనేది ప్రకటించండి చేయాలి. అది ఎంతమందికి ఒక్కరికన్నా ఇచ్చిండా? ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అదే నేను ఏమంటారు, అదే ఇంకా టైం ఉంది కదా. ఎప్పుడు? ఇంకా టైం ఉంది. ఇప్పుడు 1 year కదా అయిపోయింది. అంటే ఒక 14 నెలలు మాత్రమే అయిపోయింది. ఇంకుంది కదా, టైం ఉంది కదా. డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం రోజే నేను కొన్ని అమలు చేస్తానని చెప్పిండు. 1 year అయిపోయింది. ఎక్కడ చేసింది? చేయలే కదా. చేసిండు. అంబేద్కర్ మా గురించి మాట్లాడుతున్నాం మేము. అట్టడుగు ఏమన్నా ఎవరికైనా ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు మేము లేనోళ్ళ కోసం, బీదోళ్ళ కోసం అన్నాడు. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం లేనోళ్ళు ఉన్నంటే మాది ఉపకులాలు అనేది సర్వేలు చెప్తున్నాయి, ఎక్కడని చెప్తున్నాయి. మరి మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నా వద్దా? అంబేద్కర్ అభయాస్తం మరి అంతవని కొడంగల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిపింది. ఆ కొడంగల్ మా మాదిగలకు, మా మాలల అన్నలకు, లేకపోతే మా ఉపకులాలు ఎవరికైనా ఇచ్చిండు. అక్కడ కొడంగల్ నుంచి అయినా స్టార్ట్ చేయాలి. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ నుంచి కదా, మరి అక్కడ కూడా ఇవ్వలే. మరి ఫెయిల్ అయినట్టు కదా. ఉన్న స్కీమ్లో సబ్సిడీని ఎత్తేసిండు. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఎస్సీ కార్పొరేషన్ ఇప్పటి వరకు ఏ లోన్ రాలే. 4 చైర్మన్లు అన్నాడు. మాది ఉపకులాలకు, మాల ఉపకులాలు ఒకళ్ళు కూడా చీరలో కూర్చోబెట్టలే. మనం ఆయన ఫెయిల్యూర్ కాకపోతే ఏముంది? రేషన్ కార్డులు అన్నాడు. రేషన్ కార్డులు ఇప్పటికి కూడా ఊళ్ళలో మొత్తం అది ఆ తప్పుడు తడకని వాళ్ళే చెప్తారు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళే చెప్తారు. మళ్ళీ దాని మీద ఇప్పటికి మళ్ళీ ఆ లెటర్ ఫైనల్ లిస్ట్ అని చెప్పమని. ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు జరిగినాయి, ఫైనల్ చేసినారు. అది కరెక్ట్ ఏమో అని అక్కడున్న ఎంపీడీఓ కానీ, అక్కడున్న సెక్రటరీ కానీ ప్రకటించమన్నాడు మొత్తం రాష్ట్రంలో. అది లేదు. ఇప్పుడు అది ఇట్లేదో పేర్లు చదివారు అక్కడక్కడ. నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల పథకం మంది తెచ్చిరు, వీళ్ళు ఫామ్ నింపేయాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. జనాలు అందరూ పోయి గ్రామాలకు పోయి ఎక్కడోళ్ళో ఏ గ్రామంకు పోవాలి ఆ గ్రామంకు వాళ్ళందరూ 6 గ్యారెంటీల ఫామ్ నింపేసారు. అందులో ఇల్లు, కరెంటు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ నింపారు. ఓకే, మళ్ళీ ఈ గ్రామ సభలు పెట్టి కొత్త రేషన్ కార్డుల గురించి ఫస్టే కదా నింపింది. మళ్ళీ కొత్త రేషన్ కార్డుల గురించి గ్రామ సభలు ఏంది, ఇంద్రమ్మ కమిటీలు ఏంటి? టైంపాస్ అన్న. కొంచెం ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు అది ప్రచారం అయితే, ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అరే ఫామ్ తీసుకుంటే మళ్ళీ వస్తారేమో, మళ్ళీ రైతు భరోసా మళ్ళీ వేస్తారేమో అని కొత్తగా ఫామ్ తీసి దాన్ని కొంచెం కాలము ఎల్లదీయడం. ఆ ఎల్లదీయడం క్రమంలో ఏమైంది? ఫెయిల్యూర్ అయిపోయిండు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచుతున్నా కేసీఆర్ గారు 23 కేసీఆర్ నేను 40-42% అని మొన్న కూడా అన్నాడు బీసీలకు. ఇవాళ పేపర్లో అదే ఇంకా ఏం నిర్ణయం అవుతుందో మనం చూడలే. పాత పద్ధతులే అని టీవీలలో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇలా పేపర్ కూడా వచ్చింది. అంటే నువ్వు అక్కడ బీసీలను కూడా మళ్ళీ మోసం చేసినట్టుగా దాని మీద మరోసారి కూడా ఉండే కదా. హామీలు పోటీ హామీలు, దొంగ హామీలు లెక్క కేసీఆర్ అధికారానికి చూసిండు తప్ప ఇప్పుడు ప్రజలు ఎక్కడ రాష్ట్రంలో మేము రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం కదా. ఎక్కడ గ్రామ సభలు జరిగితే
అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తిట్టకుండా తిడుతున్నారు. అది మాకు వ్యక్తిగతంగా మేము ఏ పార్టీ కాదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అరే మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండాయా అని అంటారు అక్కడ. అంతే రైతు బంధు ఇచ్చాడు. ముసలోళ్ళు పింఛన్ 4,000 ఇస్తున్నాడు. పాపం ముసలోళ్ళు ఎదుర్కొంటే అరే కేసీఆర్ మా పెద్ద కొడుకు అనే ఈయన 2,000 అనే ఈయన ఇంకా పెద్ద కొడుకు అవుతాడేమో ఇంకా మరి ఇంకా అంటే ఏజ్లా కేసీఆర్ పెద్దగా ఇంకా వాళ్ళ ఆత్మ గుండెలాళ్ళు ఉంటాడేమో 4,000 ఇస్తాడు. ఇప్పుడు ఇస్తా అంటే ఆశ కొడుతుంటే బాగున్నట్లయితే ఇస్తాడు 4,000 ఇస్తాడని 4,000 చెప్పి 4 రూపాయలనే పెంచిండ వాళ్ళకు. అదే పింఛని అదే పద్ధతిలో కొనసాగే ఎక్కడ నమ్ముతారు? కళ్యాణ అన్న 100 ఉన్నాయి కాంగ్రెస్ మీద చెప్పాలంటే. ఇప్పుడు ప్రజలే జనాల్లో తిరగబడుతున్నారు. ఇప్పుడు ఎన్నిక లేకపోతే రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా 1 ఎకరం 2 ఎకరం ఇట్లా ఇప్పుడు మాది సొంత విలేజ్ ముఠకొండూరు మండలం ఆలేరు కాన్స్టిట్యున్సీ. అసలు అందులో ఒక 10% కూడా వాళ్ళే ఆ కాన్స్టిట్యున్సీలో. అంటే ఎగ్జాంపుల్ అట్లా రాష్ట్రంలో అంతటా అక్కడ ఏదో ఒక చిన్న పల్లెటూరును ఎన్నుకోవడం. పేపర్ రాసిందిగా తెల్లారా 60 లక్షల మంది ఉంటే 4 లక్షల మందికి పడ్డాయి రైతు భరోసా అన్నాడు. అసలు ఒక 20% 30% ఏది కూడా డబ్బులు వేయలే ఖాతాలలో. అంటే మళ్ళీ కూడా ప్రజలను మరోసారి మబ్బై పెట్టాలని చూస్తారు. కానీ ప్రజలు తెలివి కళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకంటే అయిపోతున్నారు. రైతు భరోసా పైసలు పడతాయి. ఎట్లా పడతాయి? ఇప్పుడు అది మార్చి 30 వరకు ఇచ్చిన టైం. ముందనే కదా 2 లక్షల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంటే దేశంలో ఎక్కడ కూడా చేయలేదు, ఓన్లీ తెలంగాణలో కదా. కొంచెం లేట్ అవుతుండొచ్చు. దాన్ని కూడా మనం ఇట్లా చూస్తే ఎట్లా? రైతు ఏది రుణమాఫీ అన్నావు. రుణమాఫీ ఇప్పటికి 40% వాళ్ళేదండి. ఇప్పటికి 40% రైతు రుణమాఫీ వాళ్ళే. రోజు మాట్లాడతలేడా హరీష్ అన్న గారు? అంటే మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా అది తప్పుడు తడకలే కదా. పడనోళ్ళు ఏందో ఒక సభ పెట్టమని వచ్చేస్తారు. రైతు ఏదైతే ఉందో రుణమాఫీ ఎంతోమంది వాళ్ళేదాన్ని రేపు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్యారడేగాన్లో పిలిపి ఎంతమంది వస్తారు పడనోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించమనండి. లక్షల మందికి వస్తారు ఆడికి. ఆయన ప్రకటించమని ఫస్ట్. వాళ్ళు ఏదో చేసినాం అంటే మేము చేసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. చేయలేదని మనం అంటున్నాం. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలే. అది మనం చెప్పుడు కాదు. దామోదర రాయనరసింహన్న ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి కదా, విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు రీసెంట్గా సంగారెడ్డి జిల్లా అదే ఊర్లో మీటింగ్ నేరడుకుంటా పోతే ఆ మాట్లాడే ముందుకే వాళ్ళు లేచినప్పుడు ఏమన్నాడు? వాళ్ళేదమ్మా, నేను అదే చెప్తున్నా కదా, కొంతమందికి వాళ్ళేదా అన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? ఆయన కాన్ఫరెన్స్లో పోయి కేసీఆర్ కావాలని మీరు కోరుకుంటున్నారు అని తెలుసానే. సయానాల పార్టీ స్పీకర్ ఏమన్నాడు? గడ్డం ప్రసాద్ గారు కేసీఆర్ గారిని ఒక ఊర్లో మీటింగ్ పెడితే కేసీఆర్ గారే కావాలని ఇంతకన్నా ఇంకేముంటది అన్న రుజువు. అంతేనా? ఇంత క్లియర్ గా అవపడుతుంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టమని ఒక విషయం అడుగుతా. అంటే ఈ మళ్ళీ ఈ గ్యాప్ ఏడైతే వస్తుందో ఇమ్మీడియట్లీ ఇప్పుడు సర్పంచ్ జడ్పీ స్థానిక ఎన్నికలు పెట్టేసేయాలి. ఇంకా 2 నెలలు 3 నెలలు అయితే ఇక మాకు ఒక్కడు కూడా గెలవడని అది గ్రహించి ఇప్పుడే పెట్టేస్తాం పనులు. ఇప్పుడు రైతు బంధు మీద ఇంకా పడుతున్నాయి 2 ఎకరాల. ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న కానీ మళ్ళీ పేపర్లు వచ్చింది. అంటే ఇప్పుడు బిసిల ఆశ నిరాశ అన్నట్టు ఉత్తముచ్చట్నిగా 42% కాదంటారు స్థానిక సంస్థలలో. పెట్టాలి కదా. నేను పెట్టోడైతే మరి అనాలి. ఇప్పుడు అంటే పేపర్ చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇంకా పూర్తి నిర్ణయం వాళ్ళ కేబినెట్ కూర్చొని ఏం నిర్ణయిస్తుందో చూడాలి ఫస్ట్.